హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈ శివుడితో శివరాత్రికి ఇలా పూజ చేసుకున్నానండి నేను. శివరాత్రి వీడియో అండి ఇది. ఇది ఇలాగే ఉండిపోయింది. ఒక్క వీడియో పెట్టాను కానీ అలాగే ఉండిపోయిందండి. ఎందుకంటే మా అబ్బాయికి కొంచెం కుదరక ఇది పెట్టలేకపోయామండి. ఎవరైనా శివభక్తులున్నా మీకెవరికైనా ఈ వీడియో మంచిగా అనిపించినా కూడా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. ఏమీ చేయొద్దు. కొంచెం వీడియో ముందుకెళ్ళాలండి. ఎందుకనంటే నాకు నచ్చి మనం ఎప్పుడైనా శివరాత్రికే చేయగలమండి. మనకు నచ్చిన ఆకారం స్వామివారికి ఇవ్వగలం. ఎందుకనంటే, ఆ టైంలో దేనితో తయారు చేసుకున్నా కూడా శివుడండి మనల్ని అనుగ్రహిస్తాడు. దేంట్లో ఏముంటుందో మనకేమీ తెలియదండి. ఎప్పుడు కూడా నేనైతే మాత్రం ఇలా పిండి శివలింగం చేసుకున్నా అండి. మళ్ళీ ఎందుకంటే ముందు రోజు నేను రాజ్మాతో చేశానండి. వెనక రోజు మాత్రం శివరాత్రి రోజండి ఇది చేసుకుంది మాత్రం. ఆ రోజున పండగ రోజు చేసుకున్నానండి ఇది. అంగూరాలతో అంటే నల్ల అంగూరాలు సీడ్స్ లేనివి ఉంటాయి కదండీ! గింజలు లేని అంగూరాలు వాటితో కట్ చేసి చేసుకున్నానండి. నాకైతే మంచిగా అనిపించింది. ఈ వీడియోలు కూడా మీకు పెట్టానండి. ఆదరించారు. ఎందుకనంటే మనం ఎప్పుడైనా మనసుంటే దేనితోటన్నా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు రకరకాలుగా తయారు చేస్తున్నారు కదా! అని చెప్పి నేను కూడా కొంచెం ట్రై చేశానండి. కాకపోతే వీడియో బాగొచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. అలా కొద్దిగా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి వీడియోని మాత్రం. చూడండి శివయ్యకైతే చక్కగా పెడుతున్నాను. ఎందుకంటే పిండి కదండీ! అది అతుక్కుంటుంది. ఎలాగైనా కూడా పిండి తడిగా ఉంటుంది కదా! అన్నీ అతుక్కున్నాయండి మంచిగా. మీరైతే మాత్రం ఆ రాజ్మాతో చేసిన దాన్నయితే మాత్రం ఆ వీడియోని అందరూ కలిసి ఆదరించారండి. పేరు పేరున థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. అలాగే ఎనక రోజు కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా విభూది పెట్టుకొని బొట్టు పెట్టుకుంటున్నానండి. ఈ శివలింగానికి ఇలా బొట్లు పెట్టుకొని చక్కగా మనం గంధం బొట్లు, విభూది బొట్లు పెట్టుకున్న తర్వాత కొద్దిగా దొరికిందండి. ఆ రోజు ఎక్కువ దొరకలేదండి. ఎందుకనంటే మనకి బిల్వదళం ఎక్కువ పండగ సీజన్‌లో ఒక్కొక్కసారి దొరుకుతది, ఒక్కొక్కసారి దొరకదండి. ఆ రోజు మాత్రం నాకు తక్కువ దొరికిందండి నేను చేసేటప్పటికి. అందుకనే ఇంకా ఇది వంటగదిలో నిలబడి చేసుకున్నానండి. ఎక్కువ అప్పుడు పండగ పనులు చాలా ఎక్కువైపోయి ఉండేనండి. నడుము బాగా నొప్పులేస్తుంది. దాంతో ఇక్కడ వంటగదిలో పెట్టుకొని చక్కగా పూజ గదిలోకి తీసుకెళ్ళి టేబుల్ పెట్టుకొని దీన్ని హాల్‌లో పెట్టుకున్నా అండి. చక్కగా హాల్‌లో చేశానండి పూజ మాత్రం. గణపతిని, అమ్మని కూడా పెట్టుకున్నా అండి తోడుగా. ఇద్దరు ఉంటే ఎందుకనంటే మనకి అందంగా ఉంటదండి. వాళ్ళు కూడా ఉంటే ఇక్కడ అన్నట్టుగా పెట్టానండి. మంచిగా వీడియో అయితే నాకైతే చాలా మంచిగా నచ్చిందండి. మీకెలా ఉంటుందో తెలియదండి. శివయ్య అయితే ఎంత అందంగా ఉన్నాడు చూడండి బుచ్చిగా. చాలా అందంగా అనిపించిందండి. నేను తయారు చేసుకుంది నాకు అందంగానే ఉంటదండి. మీరు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదండి. ఇలా అంతా ఇక్కడ తయారు చేసుకొని పసుపు, కుంకుమ, కొంచెం అక్షింతలు వేసుకొని నేను తిరుపతి నుంచి తెచ్చిన ఫోటో అండి ఇది. ఈ ఫోటో తీసుకొని ఒకసారి వీడియో పెట్టినప్పుడు ఇలా కళ్ళు మూసుకున్న శివయ్య ఉండకూడదు అని చెప్పారండి. నేను కాకపోయినా ఇంకొకరు ఎవరైనా కూడా తీసుకెళ్ళేవాళ్ళు కదండీ దీన్ని. తయారు చేసిన వాడైతే ఇంట్లో ఉంచుకోడు కదండీ. అలాగే నా ఇంటికొచ్చిందని అనుకుంటున్నానండి. శివయ్య ఆయన రావాలనుకున్నాడు కాబట్టే మా ఇంటికొచ్చాడని అనుకున్నానండి. మీరు కామెంట్ పెట్టింది నాకు నా మంచి కోరి పెట్టారని నేను అనుకుంటున్నానండి. దానికి ఏ ఏ విధంగాను దాన్ని చెడ్డగా తీసుకోలేదండి. ఎందుకనంటే అందరూ కూడా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వినాలండి. ఎందుకో నేనైతే తీసేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టిరానండి. మా ఫోటోని ఎక్కడ పెట్టేసి రాను. అందుకనే ఎలాంటి శివుడైనా కూడా నా ఇంట్లో ఉన్న ఫోటో కాబట్టి నేను దండం పెట్టుకోవాలి. నేను పూజలు చేసుకోవాలి. అందుకే నా ఇంటికొచ్చాడు అని అనుకున్నానండి. మీరు చెప్పడం వల్ల నేనేమీ బాధపడలేదండి. ఎందుకంటే చాలామంది మీరు చెప్పారు కాబట్టి ఇంటి దగ్గర కూడా చాలామంది కూడా "మరెందుకు తెచ్చుకున్నావు? అలా నువ్వు చూసుకోలేదా ముందు?" అంటే మనం ఒక ఫోటో నచ్చిన తర్వాత అన్నీ చూసుకుంటామా అండి? నేను ఏడుకొండల వాడి ఫోటో తీసుకున్నానండి. అక్కడ తీసుకోగానే పక్కనే ఇది కనపడిందండి. మా బాబుకి నాకైతే ఇంకా
చూడగానే నచ్చిందండి. దీనికి రేట్ కూడా ఎక్కువ చెప్పాడండి నచ్చిందని చెప్పి. అయినా తీసేసుకున్నానండి. ఇష్టంగా తీసుకున్నానండి. అందుకనే ఎప్పుడైనా ఒకసారి ఇలా ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటానండి. ఆ స్వామివారు నన్ను కరుణించినా, కరుణించకపోయినా మీరందరూ నా సపోర్ట్ ఉంటే ఆ స్వామివారు నా తోడున్నట్టేనండి. ఆ స్వామివారు నాకు తోడుంటే మీరందరూ ఉన్నట్టేనండి. అలా అనుకున్నాను. ఇలా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి మంచిగా. ఇలా ధూపం చూపించాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది పండగ రోజు ఉదయాన్నే చేసుకున్నానండి ఇలాగా. ఇక్కడ ఉదయాన్నే చేసుకొని నాకు మందిరంలో ఇంకా రాత్రంతా స్వామివారికి నాకు వెండి శివలింగం ఉంది కదండీ! అక్కడ ఇంక రాత్రంతా నాకు మొత్తం అభిషేకాలే ఉంటాయండి. ఇంక నేను జాగారం ఉంటాను కాబట్టి కంపల్సరీగా ఇంక రాత్రంతా చేసుకోవాల్సిందే పూజంతా. ఆ పూజ చేస్తూ ఉంటేనే నిద్ర రాదండి. అందుకే ఇంక అక్కడ పనుంటుందని ఇక్కడ మాత్రం పొద్దున్నే పెట్టుకున్నా అండి. ఇలాగైతే తెల్లవారుజామునే పెట్టుకున్నాను. ఇదైతే నేను తెల్లవారుజామున శివరాత్రి రోజు తెల్లవారుజామునే చేసుకున్నానండి. ఇలాగా ఈ పూజ అయితే మాత్రం 2 పిండి దీపాలు పెట్టుకొని దేవుడి నామాలు వేసుకున్నానండి. చక్కగా శివనామం వేసుకొని పెట్టుకున్నానండి. నాకైతే సంతోషం అనిపించిందండి. ఇలా అయితే వినాయకుడికి తాంబూలం ఇచ్చాను. అలాగే స్వామివారికి కూడా తాంబూలం ఇచ్చానండి. అలా 2 సైడ్‌లో పెట్టుకున్నానండి. ఒకటి వినాయకుడికి, ఒకటి స్వామివారికి. అలాగే కొంచెం ఒక బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క వినాయకుడికి నైవేద్యంగా పెట్టానండి. అలాగే ఉన్నదేదో ఇంట్లో ఉన్నది ఆ టైంకి ఏది అందితే అదే చేశానండి. నిజంగా పొద్దున్నే కొన్ని కొన్ని అందవండి. కొన్ని పూల దండ అలాంటివి ఏమీ లేవండి. దండ లేకపోయినా ఏం కాదు అనేసి ఒక 4 పువ్వులు పెట్టుకొని విడి పువ్వులైతే చాలా ఉన్నాయండి. ముందు రోజు తెచ్చారు మా వారు. ఆ పువ్వులుంటే అవి పెట్టే చేసుకున్నా అండి చక్కగా. స్వామివారికి దండ తేనుండేనండి. చాలా బాగుండేది. ఆ రోజు చాలా రేట్ చెప్పారంటండి దండ అడిగితే. అందుకనే చాలులే ఇంకా విడిపూలు పెట్టుకొని నేను చేసుకుంటానులే అయ్యా. ఎప్పుడైనా మళ్ళీ దండ పెట్టి మీకు చూపిస్తానండి. ఎందుకంటే చాలా పెద్ద దండ కావాలండి శివుడికైతే మాత్రం. కాకపోతే శివుడు మొత్తం మళ్ళీ కింద అంతా డిజైనింగ్ అంతా గొంతు మనకి గరళం నుంచి కింద అంతా డిజైనింగ్‌గా మంచిగా ఉంటదండి అది చూడటానికి ఫోటో. అందుకనే నాకు ఫోటోకి కింద మొత్తం అది దండ కిందనే మూసుకుపోద్ది గదా! శివుడి అందమంతా అక్కడే ఉంది కదా! అన్నట్టుగా అనిపిస్తదండి. అందుకే నాకు దండ వేయాలన్నా నచ్చట్లేదండి. ఇలాగే మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఆ రోజు కందగడ్డలు అవి మాత్రం స్వామివారి దగ్గర పెట్టుకున్నానండి నేను. అలా నాకా రోజు నిజంగా పాలు కూడా అందలేదండి. టైంకి పాలు కూడా అందలేదు. పొద్దున్నే అంటే నేను తెల్లారుజామునే చేసుకున్నాను ఈ పూజ అయితే మాత్రం. ఇంకా కొద్దిగా బిల్వాకులు ఇంకా ఆ టైంకి మళ్ళీ తెల్లారుజామున ఎక్కడికో ఒక గుడి దగ్గరెళ్లి తీసుకొచ్చారండి మా వారు. గుడికి వెళ్లారు. వెళ్తే అక్కడి నుంచి పట్టుకొచ్చారు. గుళ్ళో అమ్ముతున్నారంట అక్కడ. అమ్ముతుంటే అక్కడికెళ్ళమని చెప్పాను. అక్కడ రూ. 10కి కట్ట రూ. 20కి అమ్ముతూ ఉంటారండి. చిన్నగా అవి తీసుకొచ్చి ఇస్తే అవి పెట్టుకొని చక్కగా పంచహారతి అయితే ఇచ్చుకున్నానండి. సింపుల్‌గా ఏమీ లేదండి. స్వామివారిని పెట్టుకున్నానా శివలింగం తయారు చేసి పెట్టుకొని చక్కగా ఇలా పూజనైతే సింపుల్‌గా పూజ చేసుకున్నానండి. సింపుల్‌గా అయినా కూడా నా కళ్ళకైతే ఎంతో అందంగా కనపడిందండి. ఈ పూజే చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు రాత్రంతా పూజ చేశాను మందిరంలో కానీ, అది ఒక ఎత్తయితే ఇది ఇంకో ఎత్తయిందండి నాకు. ఇది పెట్టాలని ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి. ఈ వీడియో పెట్టాలని మాత్రం అస్సలు కొద్దిగా కూడా కుదరట్లేదండి. మా బాబుకి కుదరక పెట్టలేకపోయానండి. ఆ తర్వాత ఇంకా కొన్ని పూలు తెచ్చారండి మా వారు. తామర పువ్వు దొరికింది. తర్వాత మల్లెలు తెచ్చారు. ఇంకా అవన్నీ పెట్టుకుంటూ గూడా కొంచెం ఇలా పూజనైతే నిండుగా చేసుకున్నానండి. స్వామివారు నిండుగా ఉంటే చాలండి. పసుపు, కుంకాలు ఇటు అటు పెట్టి చక్కగా స్వామివారికి మళ్ళీ దిష్టి తీసేసానండి. ఎందుకంటే నా దిష్టే తగిలేలా ఉంది. అంత అందంగా ఉంది ఆ ఫోటో కానీ, కింద దీపాలు కానీ అంతా నేను చూసుకుంటే అది నాకే అనిపించింది. అందుకే నా దిష్టే తగలకుండా స్వామివారికి నేను ఇలాగైతే పూజ చేసుకొని దిష్టి తీసేసానండి. దేవుడికి దిష్టి తీయటం ఏంటి అని అనుకుంటారేమో. నా తృప్తి అండి. నా తృప్తితో చేసుకున్నాను అంతేనండి. దీన్ని తప్పుగా ఎవరు తీసుకోవద్దు. నేను శివయ్య గురించి ఏమైనా తప్పు చెప్పినా, నేను ఈ వీడియోలో ఏదైనా తప్పు చెప్పినా కూడా ఏమీ అనుకోవద్దండి. సరోజినికి తెలియక చెప్పిందేమో అనుకోండి. ఆ స్వామివారు నేను ఏదైనా అడ్డగోలుగా చెప్పినా స్వామివారు ఉంటారండి శిక్షించడానికి. నేను ఏమీ చెప్పనండి. అందుకే నేను ఎందులో కూడా వెళ్ళనండి. వీడియో చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలని ఉంటదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో వాచ్ చేసి